బ్రేకింగ్ లో చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెల్లవారుజాము నుంచే పొలాలు వదిలి యూరియా కోసం గ్రోమోర్, రైతు సేవ కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నారు. అయితే యూరియా ఎక్కడిస్తారో కూడా అధికారులు స్పష్టం చేయకపోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఒక్కో రోజు ఒక్కో చోట యూరియా ఇస్తున్నారన్న సమాచారంతో రైతులు, మహిళలు ఆయా కేంద్రాల వద్ద క్యూ కట్టాల్సిన దుస్థితి జిల్లాలో ప్రతిరోజు చోటు చేసుకుంది. వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్, గ్రోమోర్ సేవా కేంద్రం వద్ద తెల్లవారుజాము నుంచే చెప్పులు, రాళ్లు, ఆధార్ కార్డులు ఇలా ఏది పడితే అది లైన్లో పెట్టి యూరియా బస్తాల కోసం ఎదురు చూస్తున్నారు. అయినా తమకు యూరియా దక్కడం లేదంటూ మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇక ప్రజాప్రభుత్వంలో తమకు ఇలాంటి కష్టాలు తీసుకొచ్చిన ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు వాళ్ళంతా. ఇప్పటికైనా ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు, సంబంధిత శాఖ అధికారులు వెంటనే యూరియా కొరత తీర్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒక్క నిమిషం మాట్లాడుతున్నావు. సాత్రాస్పల్లి అయితే 20 రోజులైంది మేము మందు బత్తాల కొరకు కష్టపడి, మరి వేసుకున్న చేను ఖరాబ్ అయితే మేము చేసుకున్నాడు ఎందుకు? మీరు వచ్చి కాంగ్రెస్ వచ్చి మమ్మల్ని ఎందుకు ఖరాబ్ చేస్తుర్రు? మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తుర్రు? మమ్మల్ని మోసం చేస్తుండ్రు. చేనులలో పని చేస్తే మీకు ఏర్పడుతుంది. మేము ఇక్కడ ఒక అవస్థ పడుతున్నాం, రోడ్ల పంటి మేము పని చేసుకోవద్దా? మమ్మల్ని ఏం చేస్తా అనుకుంటుర్రు? మీ గవర్నమెంట్ ఉండేందుకు లేకేందుకు మమ్మల్ని ఎందుకు కష్టపెడుతుండ్రు? మరి పని చేసుకోవద్దా? మరి ఇటువంటి వాళ్ళు వ్యవసాయం ఎందుకు చేసుకుంటుర్రు? మీరు బంద్ కాండ్రి, మేము మందులు ఇయ్యము, మీరు ఎందుకు రైతులు ఇట్లా చేస్తుండ్రు అని మమ్మల్ని మోసం చేసింది మీ గవర్నమెంట్. ఎందుకు మమ్మల్ని మోసం చేసిండ్రు? మమ్మల్ని ఎందుకు ఖరాబ్ చేస్తుండ్రు? ఆడళ్ళ మొగోళ్ళం రోడ్ల పంటి ఉండడం అవసరమా? మరి మీ చుట్టూ మేము తిరిగితే మరి మా బతుకులు ఎట్లా? మాకు 3 ఎకరాల పొలం ఉంది, ఎకరం పత్తి ఉంది. ఈ వరకు నెల రోజులే మేము తిరగబట్టి ఒక్క బస్తా కూడా మాకు దొరుకుతలేదు. ఎందుకు ఇయ్యారు? మరి మేము వ్యవసాయం చేసుకున్నాడు ఎందుకు, చేసుకోకెందుకు? మేము 4 గంటలకు వచ్చినాము. 4 గంటల నుండి 10 గంటల వరకు మేము ప్రతిరోజు తిరిగినా ఒక్క బస్తా దొరుకుతలేదు మాకు. మరి మమ్మల్ని ఏం చేయమంటారు? మీరు బస్తాలన్నీ ఎందుకు పంపిస్తలేరు? నేను 4 రోజులు అవుతుంది. ఒకసారి 5 గంటలకు ఒకసారి వచ్చిన, నిన్న 3 గంటలకు ఒకసారి వచ్చిన, మధ్యాహ్నము ఇవ్వలేదు. ఒకసారి 30 బస్తాలు ఇచ్చారు, మళ్ళీ పక్క లొల్లి పెట్టుకుంటే కథ మళ్ళీ బంద్ చేసారు, ఇవ్వలేదు. మళ్ళీ ఈ రోజు మబ్బులో 4 గంటలకు వచ్చిన, మళ్ళీ ఇంటికి పోయి మా భార్యను మాకు చిన్న ప్లాన్ తీసుకొచ్చిన. ఈ రోజు స్కూల్ సెలవులు ఉన్నాయి, కానీ ఇంతవరకు మరి ఇస్తారా ఇయ్యారా తెలియదు. మరి బస్తాల కోసం ఎందుకు ఇంట్లో ఇబ్బంది చేస్తున్నారు? మరి అది ప్రభుత్వానికి తెలియాలి. మరి ఏ కారకులు అవుతారు, మరి ఏ జాబర్లు అవుతారు? మరి కారకులు మరి సెంట్రల్ గవర్నమెంట్ లేదా, మరి పన్సు రాసియలేదా? ఇంత లిస్ట్ అన్నట్టుగా వ్యవసాయదారులకు ఇంత లిస్ట్ అన్నట్టుగా లిస్టు రాసియలేదా మరి ప్రభుత్వం? ఈ ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తుంది? ఇది ఏ కారణంగా? మరి భార్య పిల్లల్ని విడిచిపెట్టుకొని, పిల్లల్ని జల్లల్ని విడిచిపెట్టుకొని రోడ్ కాడ బుచ్చగాల లెక్క లైన్ కట్టుడేంది? ఈ అవస్థలు ఏంది మాకు? ఏమైందా? ఓట్లయితే గెలిపించినాక మందు బస్తాలు ఎందుకు ఇస్తలేరు? ఏం కారణానికి ఇస్తలేరు? ఎందుకు ఇబ్బంది చేస్తారు? మందు బస్తాలు మాకు కంపల్సరీ కావాలి. దయచేసి కోరుతున్నా, గవర్నమెంట్ కంపల్సరీ మందు బస్తాలు జనానికి, రైతులకు అందజేయాలి. అందరికి మందు బత్తాల కానీ 4 రోజులు లైన్ పడుతున్నాం. లైన్ దగ్గర దాకా వచ్చే వరకు బత్తాలు అయిపోయినాయి అంటూరు మరిపోతున్నాం. తిండి లేదు, నీళ్లు లేవు, ఆకలి దూప కోరుసినగా ఒక్క బత్త దొరుకుతలేదు. 4 రోజులే తిరగబట్టి మాకు ఎకరే ఉంది, ఒక్క బత్త దొరికినా చాలని తిరుగుతున్నాం. ఒక్క బత్త కూడా దొరుకుతలేదు ఆ ఎకరానికి. చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెల్లవారుజాము నుంచే పొలాలు వదిలి, ఇళ్లు వదిలి యూరియా కోసం గ్రోమోర్, రైతు సేవా కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల వద్ద రైతులంతా పడిగాపులు పడుతున్నారు. అయితే యూరియా ఎక్కడిస్తారో కూడా అధికారులు స్పష్టం చేయకపోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఒక్కోరోజు ఒక్కో చోట యూరియా ఇస్తున్నారన్న సమాచారంతో రైతులు, మహిళలు ఆయా కేంద్రాల వద్ద క్యూ కట్టాల్సిన దుస్థితి జిల్లాలో ప్రతిరోజు ప్రతి చోట కనబడుతూనే ఉంది. ఇక వేములవాడ పట్టణంలో అయితే కోరుట్ల బస్టాండ్, గ్రోమోర్ సేవా కేంద్రం వద్ద తెల్లవారుజాము నుంచే చెప్పులు, రాళ్లు, ఆధార్ కార్డులు ఇలా ఏది పడితే అది లైన్లో పెట్టి యూరియా బస్తాల కోసం ఎదురు చూస్తున్నారు. అయినా తమకు యూరియా దక్కడం లేదంటూ మహిళా రైతులు వాపోతున్నారు. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రవీందర్ సిద్ధంగా ఉన్నారు. రవీందర్, యూరియా కష్టాలు ఇంకా తీరేలా కనిపించడం లేదా? అండ్ ముఖ్యంగా మహిళా రైతులు గగ్గోలు పెడుతున్నారు. సంబంధిత అధికారులు కానీ, అలాగే సంబంధిత లోకల్ లీడర్స్ కానీ, నాయకులు కానీ వీళ్ళంతా ఏం చేస్తున్నారు అసలు? అండ్ ఇన్నాళ్ళ నుంచి యూరియా వెతలతో రైతులు బతుకిడుస్తూ వస్తున్నారు. ఏం జరుగుతోంది అసలు?
రమణ ఒక నెల కాలం నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు రైతులైతే పంటలు మొత్తం వేయడం జరిగింది. అయితే ఈ పంట ఒకవైపు చేతికొచ్చే దశ ఉంటుంది, కానీ ఇప్పుడు వరి నాట్లు వేయడం జరిగింది. అయితే ఆ వరి మొదలు నుంచి కొంచెం పెరిగిందంటే కంపల్సరీ యూరియా వేస్తేనే ఆ వరి అనేది ఎదుగుదల వస్తుంది, గింజ వస్తుంది, ఆ పంట పండే అవకాశం ఉంటుంది, వాళ్ళకు దిగుబడి వస్తుంది. కానీ ఈ టైంలో యూరియా దొరకకపోవడంతో రైతులు చాలా వరకు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి చెప్పవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం ఒకవైపు యూరియా నిల్వలు లేవని స్పష్టంగా చెప్తుంది. కానీ మరి ఉన్న యూరియానైనా ఏ విధంగా యూటిలైజ్ చేయాలి, ఎక్కడెక్కడికి పంపాలి, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, అక్కడికి పంపించి రైతులకు కష్టాలు కలగకుండా చేయాలనే కోణంలో మాత్రం ప్రభుత్వం యోచన చేయని పరిస్థితి కనబడుతుంది. మనం చూసుకుంటున్నాం వేములవాడలో గత కొన్ని రోజుల నుంచి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూసుకుంటే చాలా చోట్ల ఈ విధంగా యూరియా దొరకకపోవడంతో రైతులు ఉదయం వేలలో వస్తున్నారు. వాళ్ళు ఎక్కడ అసలు అంటే గ్రోమర్ సెంటర్ కావచ్చు, లేకపోతే వ్యవసాయ సహకార కేంద్రమా, లేకపోతే ఎక్కడ ఇస్తారనే కోణంలో ఫస్ట్ వాళ్ళు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఎక్కడైతే ఇస్తున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన చెప్పులు లేదంటే ఆధార్ కార్డులు వాళ్ళు నిల్చోవడము, ఫ్యామిలీ మొత్తం అక్కడే వెళ్ళి నిల్చోవడము. ఎందుకంటే ఒక ఎకరా రైతుకు ఒకటే యూరియా ఇస్తున్నారు కాబట్టి కంపల్సరీ వాళ్ళు వచ్చినప్పుడు ఒక యూరియా బస్తా లేదంటే రెండు దొరికేసరికి వాడికి ఎందుకంటే దాదాపు ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు లేదా 10 ఎకరాలు ఉన్న వారికి కూడా చాలా కష్టంగా మారుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి స్పష్టంగా. రాజన్న సిరిసిల్ల జిల్లానే కాదు, ఇటు చూసుకుంటే ఇటు హుజరాబాద్, జంబికుంట ఈ ప్రాంతం, అదే విధంగా పెద్దపల్లి ప్రాంతంలో, ఇటు చూసుకుంటే జైత్యాల జిల్లాలో కూడా ఇటువంటి కొరత స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా మానకొండూరు ప్రాంతంలో కూడా అక్కడ ఒకవైపు వ్యవసాయం అధికంగా ఉంది, కానీ యూరియా నిల్వలు లేకపోవడంతో రైతులు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే దాదాపు ఇప్పటి వరకు ఈ టైం వరకు అయితే ప్రభుత్వం దాదాపు ఒక 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియానైతే నిల్వ ఉంచినట్టయితే ప్రతి ఒక్క చోటుకు సఫిషియెంట్ గా పంపించే అవకాశం ఉంటుంది. రైతులకు కూడా ప్రతి ఒక్కరు తీసుకువెళ్లి వాళ్ళు నాట్లు వేసుకున్నారు కాబట్టి యూరియా ఈ టైంలో అందులో పంట వస్తుంది. కానీ ప్రస్తుతానికి దాదాపు గత నెల రోజుల నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు దాదాపు ఒక 30,000 మెట్రిక్ టన్నుల ఉన్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే అది ఇక్కడికి సరఫరా చేస్తారు, అది సరఫరా చేసినట్టయితే ఎవరికి అందుతాయి, అందినట్టయితే వాళ్ళు ఎంతవరకు పంట వేసుకోగలుగుతారు. ఇంకోవైపు ఫర్టిలైజర్ సెంటర్లకు కూడా పంపిస్తున్నారు కాబట్టి అక్కడ మరి వాళ్ళు రైతులు వెళితే అక్కడ కూడా యూరియా దొరకని పరిస్థితి అయితే కనబడుతుంది. అధిక రేట్లతోటి వాళ్ళు అమ్ముతున్నారు, ఇటు రైతులు ఆ విధంగా కష్టపడుతున్నారు, ఇటు క్యూ లైన్ లో నిలబడి వంట చేసుకోకుండా మహిళా రైతులు అక్కడ వచ్చి నిల్చొని కొంతమంది స్పృహ కూడా తప్పిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఉదయం వేళలో వచ్చి వాళ్ళు ఏమి తినకుండా కూడా క్యూ లైన్ లో నిలబడడంతో వాళ్ళు చాలా వరకు ఇబ్బందికరంగా మారుతుందని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటే కేంద్రం పైన ఎప్పుడైనా కానీ కేంద్రందే బాధ్యత అని చెప్పకుండా దాన్ని ఏ విధంగా నిల్వలు తీసుకువచ్చి రైతులకు అందరికి అందే విధంగా చేసే విధంగా పోవాలి. కానీ ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయనే కోణంలో కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మహిళా రైతులు కూడా ఈ క్యూ లైన్లలో నిలబడడంతో వాళ్ళకి వంట ఇంట్లో మహిళా రైతులు చేయాలి, కానీ వాళ్ళు వంటక ఇక్కడికి వచ్చి నిల్చుండేసరికి ఇంట్లో తినలేకపోతున్నాం, ఎటు వెళ్ళలేకపోతున్నాం, ఇబ్బందికరంగా మారుతుంది. మా పిల్లల స్కూల్స్ కూడా వెళ్తలేరు, మేము వచ్చి ఇక్కడ నిల్చుండే అవుతుంది, మా వ్యవసాయం కూడా మొత్తం పోతుందనే కోణంలో మహిళా రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు చాలా చోట్ల కనబడుతున్నాయి. ఎందుకంటే ఇటు యూరియా వేసి పంట పండించుకుందామంటే ఆ యూరియా దొరకట్లేదు. ఎందుకంటే వచ్చిన పంట అంటే ఇది పంట ఎదుగుదల రావాలంటే కంపల్సరీ యూరియా వేయాలి, కానీ ఎదుగుదలకు ఈ యూరియా వేయకపోతే పంట మొత్తం ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది, పంట దిగుబడి ఉండదు, పెట్టిన పెట్టుబడి కూడా పోయే అవకాశం కనబడుతుందని వాళ్ళు స్పష్టంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు జిల్లాలో ఎంతవరకు యూరియా నిల్వలు ఉన్నాయి, ఆ యూరియా నిల్వలను ఏ విధంగా వాళ్ళకు పంపించాలి, ఎక్కడెక్కడ ఎట్లా వేయాలనే కోణంలో జిల్లా కలెక్టర్లు దానిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎక్కడెక్కడ ఎక్కువ వ్యవసాయం ఉంది, అక్కడ ఎక్కడెక్కడ పంటలు వేశారో ఆ పంటలు ఉన్న చోట్లకి ఏ విధంగా తరలించాలి, పంటలు వేయని చోట ఎట్లా పంపాలనే కోణంలో సఫిషియెంట్ గా వ్యవసాయ శాఖ అధికారులు కూడా దాని మీద దృష్టి పెట్టి పంపించినట్టయితే రైతులకు కొంచెం అందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి 1-2 యూరియా బస్తాలు ఇస్తే మేము దాన్ని వేసుకోలేము, మా పంటలు కూడా మొత్తం నాశనం అయితే. ఎందుకంటే 5 ఎకరాలు ఉండవచ్చు, 10 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 1 ఎకరం ఉన్నారు, ఇట్లాంటి చాలా కష్టాలు పడుతున్నాము. మేము ఏం పనులు చేసుకోకుండా క్యూలలో నిలబడి ఇబ్బందికరంగా మారుతుంది, మేము ఏం చేయలేని దుస్థితిలో ఉన్నాము. ఎందుకంటే చాలా వరకు ఇబ్బందికరంగా మారుతున్నాము, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రమణ. ఓకే రవీందర్, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం మాట్లాడుతున్నావు.